గుడిసెల్లో వాళ్ళు కూడా బిస్లరీ వాటర్ తాగుతున్నారంటే నా రాష్ట్రం ఎంత ముందుకు పోతుందో అర్థం చేసుకోండి. రేయ్, అసలు రా నాన్న రా, అమితాబ్ బచ్చన్ రా, ఫోటోలు అందరూ బాగా తీయండి, టీవీలు బాగా కవర్ చేయండి. ఎమ్మెల్యే గారు ఫోటోలకు పోజులు ఇచ్చి అలసిపోయినట్టున్నారు. ఈ మినరల్ వాటర్ తాగండి. ఎందుకంటే ఆనందం ఇంకేం కావాలి. ఈ సీసాలో నీళ్లు 3 కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకున్నవి. కుక్కలు కూడా తాగని ఈ నీళ్లు ఇక్కడ జనం అంతా తాగుతున్నారు. నా కూతురు చెప్పింది నిజమే బాబు. ఈ నీళ్లు మందులు కలుపుకుంటే కిక్క కట్టలేదు. మా పక్కనున్న స్థలం ఆ విదేశీ కంపెనీ వాళ్ళకిచ్చి మా పొట్ట మీద కాదు గొంతు మీద కొట్టారు. బోర్లు వేసి మొత్తం ఈ ఏరియా నీళ్లంతా లాగేస్తున్నారు. మాకున్న ఒక్క బావిలోనూ చుక్క నీరు లేదు. గత ప్రభుత్వం పట్టించుకోలేదని మేము మీకు ఓటేస్తే మీరు అంతకన్నా అధ్వానంగా ఉన్నారు. ఊరికి ఆవేశ పడకండి. మీ గురించి నేను ఆల్రెడీ అసెంబ్లీలో మాట్లాడా. అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి, కానీ జీవో పాస్ అవ్వాలి కదా. విదేశీ కంపెనీలకు మాత్రం నిమిషాల మీద జీవోలు పాస్ అయిపోతాయి. అదే మా పేదోళ్ళకైతే ఎన్ని సంవత్సరాలైనా కావు. హలో, వాళ్ళు పుండు పడేటట్టుకు వెళ్తా ఉంటే హలో అంటావేంటి? మనం ఇప్పుడు హలో లచ్చనని ఏడు చెప్పు పొజిషన్లో పట్టాం. ముందు నోరు మూసుకుని ఫోన్ పెట్టారా? వాకే ఏంటయ్యా, నేను మీ బిస్లరీ వాటర్ ఫ్యాక్టరీకి రావాలా? ఏం పెచ్చగా ఉందా? మా జనానికి దక్కాల్సిన మొత్తం నీళ్ళల్లో వాళ్ళకి సుక్క నీళ్లు కూడా దక్కకుండా మీ సీసాలు మొత్తం నింపుకుని సొమ్ము చేసుకుని మీకు సుక్క నీళ్లు కూడా దక్కనివ్వను. అంతవరకు నేను సుక్క నీళ్లు కూడా ముట్టనని మంచి నీళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నా. మంది సీసా మీద ప్రమాణం చేసి చెప్పండి, మీకు దండం పెడతాను. నువ్వు ముందా టాపిక్ ఆ పేరానికి దండం పెడతాను. అలవాట్లో పొరపాటు. ఏమండే, విన్నారు కదా, మీ ముందే అల్లట తిట్టాను. అసలు చొక్క నీళ్లు కాదు, తెల్లారేటప్పటికి ఆ ఫ్యాక్టరీ ముంచేస్తానని చెప్పేసి మీ అందరి మీద ప్రమాణం చేస్తున్నాను. రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అయ్యా, కూర్చో. మీ పని బాగుందయ్యా. పాల ప్యాకెట్ కంటే వాటర్ బాటిల్ ఖరీదు ఎక్కువ. కరెక్ట్. ఇది వరకు మా రోజుల్లో మరసంబులో మంచినీళ్ళు పోసుకుని తిరిగేవాళ్ళం. మరి ఇప్పుడు మొలతాడు కొనుక్కోలేని మగోడు కూడా మినరల్ వాటర్ పట్టుకుని ఊపుకుంటూ తిరుగుతున్నాడు. మేము చూడలేక చేస్తున్నాం. డిమాండ్ అలా ఉంది సార్. మీరేరే చెప్పక్కర్లా, మీ సూటు ఆ సూట్ కేసు చూస్తుంటేనే తెలిసిపోతుంది. మరి మా డిమాండ్ గురించి కూడా చెప్పుకుంటారు కదా. చాలా ఎక్కువ చెప్తున్నారు సార్. 50 కోట్ల భూమిని 25 కోట్లకి ఇస్తుంటే ఎక్కువ. నీకొద్దంటే చెప్పు, ఇప్పుడే ఆ తలంలో సీమ పందుల పెంపకం పెట్టి ఇదిగో ఈయన మేనేజర్ కట్టేస్తా. నువ్వు బాగుండవలేరా, ఈయన పెట్టు. ఆడితో కలిసి పడుంటాడు, సరిగ్గా ఉంటాడు. ఊరుకో బావా. సార్ 20 కోట్లు ఫైనల్. ఇదిగో 2 కోట్లు అడ్వాన్స్. సరే కానివ్వండి. అచ్చమా, అది నీ వాటా కట్టి పెట్టుకో. అలా భయపెట్టుకోక, అడ్వాన్స్ లెటర్ వెళ్ళిపోద్ది. కాలనీ ఖాళీ చేయించిన తర్వాత మిగిలిన డబ్బు తీసుకొచ్చి ఇవ్వాలి. అప్పుడే భూమి పూజ. ఓకే సార్. రే బామర్దే, అలా ఖాళీ చేయించే బాధ్యత నీది.